ప్రైజ్ ద లార్డ్. రత్నవర్ణుడు ధవలవర్ణుడు 10,000లో అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తు పవిత్ర నామములో మీకు కృపా సమాధానం విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్య భాగం. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ప్రతిదినము యేసయ్య వైపు చూచుచు ఆయన చేతుల నుండి సమస్తమును పొందుకోవాలని ఆశతో ఆసక్తితో ఎదురు చూచుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, ఈ ఆత్మీయ యాత్రలో మనమందరము ఎల్లప్పుడూ ఆయన వైపు చూచుచు ప్రయాణము చేయవలెను. మనం ఏది ఆయన వలన పొందుకోవాలి అని కోరుకొనినా ఆయన కొరకు కనిపెట్టు వారమై ఉండాలి. ప్రతి కార్యము ఎదురు చూచి పొందుకోవాలి. చాలామంది ఆత్మీయులు చేసిన ప్రార్థనకి, భక్తికి, పరిచర్యకు, ఇచ్చే కానుకకు, చేసిన త్యాగమునకు ప్రతిఫలం వెంటనే రావాలి అని ఆశపడుతూ ఉంటారు. ఆలస్యం అయితే వెంటనే కృంగిపోతూ ఉంటారు. మరికొందరు భక్తిని విడిచిపెడుతూ ఉంటారు. మరికొందరు లోకములోనికి వెళతారు. ఇంకా కొందరు సాధారణముగా ఉండిపోతారు. మనమైతే అలాగున ఉండరాదు. కొన్ని పర్యాయములు ప్రభు మనకు వెంటనే కార్యము చేయును, మరికొన్ని పర్యాయములు ఆలస్యము చేయును. ఆలస్యములో కూడా అద్భుతమే దాచబడి ఉండును. అది మనం గుర్తెరగక తొందరపడి ఆయన మీద సనుగులు గొనుగులు కురిపిస్తూ ఉంటాం. మనం ఎంతవరకు ఆయన చేయు కార్యముల కొరకు కనిపెట్టగలము, ఆయన చూస్తూ ఉంటామో ఆయన తగిన కాలమున తన కార్యము చేయుటకు పూనుకొనును. అది మరింత అద్భుతముగా, కనులకు ఆశ్చర్యముగా, వీణులకు విందుగా ఉండును. భక్తులు సెలవిచ్చిన మాట, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. అవును ప్రియులారా, ఎంత సహనము కలిగి ఉండేనో కదా. మనకు లేనిదే సహనం, ఓపిక కదా. సహనముతో కనిపెట్టాను గనుక ఆయన అతని మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తెను. పాదములను బండపైన నిలిపి పాదములను స్థిరపరచెను. ఆయనను స్తుతించెను, క్రొత్త పాట పాడెను. ఎంత గొప్ప అనుభవం! వ్యవసాయదారుడు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కనిపెట్టును కదా. ఆయన కొరకు మనము కనిపెట్టుకొనినప్పుడు మన కార్యము సఫలము చేయగల దేవుడు ఆయన తప్ప మరెవరు లేరు అని గుర్తెరుగుము. కావున నా దేవుని ప్రియమైన దైవ జనాంగమా, ఆయన సన్నిధిలో ఆయన పాదముల యొద్ద ప్రార్థించుచు, కన్నీళ్లు విడుచుచు, విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ అచంచలమైన ఆయన మీద ఉన్న ప్రేమతోనూ కనిపెట్టెదము, ఎదురు చూచెదము. నిశ్చయముగా నా యేసు నాథుడు నేను సిగ్గుపరచక తగిన సమయములో తగిన కాలమున నీ తల పైకెత్తును, ఘనపరుచును, రక్షించును, స్వస్థపరుచును, విడిపించును, వర్ధిల్ల చేయును, కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలము చేయును. నిన్ను అన్ని విషయములో వర్ధిల్లింపచేసి నీ భక్తికి తగినట్లుగా నీ ఆత్మను వర్ధిల్ల చేసి అన్నిటిలో అత్యధికమైన జయముని ఇచ్చి ఆయన రాకడ కొరకు ఆయన ఎదుట నిన్ను నిలబెట్టునట్లుగా నా యేసయ్య చెయ్యును. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక మారు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. నీ అపారమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మరొక్కసారి మమ్మల్ని భద్రముగా కాపాడి ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రం. మేము మీ సన్నిధిలో ప్రభువా మీరు చెయ్యు ప్రతి కార్యము కొరకు ఎదురు చూచి కనిపెట్టునట్లుగా కృప దయచేయండి. సహనముతో కనిపెట్టే కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేని కొరకు త్వరపడక, తొందరపడక, మీరు చేసే కార్యము ఆలస్యమైన దాన్ని ప్రభు మంచి మనస్సుతో స్వీకరించున్నట్లుగా కృప దయచేయండి. తగిన కాలములో తగిన సమయములో మీ కార్యము చేసి మహిమ పొంది రాకడ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ సహనముతో ఆయన కొరకు కనిపెట్టి కార్యములు అనుభవించుదురుగాక. God bless you.